అగో గీ తమ్ముడు ఎవరు మా ఏరియాకి కొత్తగా అనిపిస్తుండు. ఏ తమ్ముడు నువ్వు అవ్వాలి, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నీ పేరేంటిది? అరే నీ నువ్వు మాట్లాడతలేవేంద్రా, మూగా నువ్వా, నీకు మాటలు రావా? అక్క చెప్తా కానీ నేను 3 రోజుల నుంచి అలా నేను అన్నం తినలేక కొంచెం అన్నం ఇస్తావా అక్క? అరే పాపం 3 రోజుల నుండి అన్నం తినలేదా? ఆగేసుకత్తా. పాపం ఈ అక్క మంచిది, ఇక మంచిగానే అన్నం తెస్తుంది. ఇవరు అన్నం తిను. ఏ ఆగాగు, నీ చేతులు మంచిగా లేవురా, డస్ట్ ఉన్నాయి, నేను తినబడి తాగు. అరే ఎందుకు పెడుతున్నావురా? ఆకలి అయితే తినబెడుతున్నా కదా. అక్క నాకు నీలాంటి అక్క ఉంటే మంచిగా నీళ్ళకనే తినబెట్టింది. అరే ఎందుకు ఎడుతున్నావురా? నేనుండ కదా, నీ సొంత అక్కనే అనుకో. ఇగో తిను. అరే కడుపు రెండు అన్నం తిన్నావుగా, కనీసం ఎప్పుడైనా చెప్పురా మీ అమ్మ నాన్న ఏడున్నారా పడగొట్టా? డాడీ నువ్వు మంచి రోజు స్కూల్కి వెళ్ళి మంచిగా బాగా చదువుకోవాలి నాన్న, మంచి పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి. చదువుకున్న వాళ్ళకే ఈ సమాజంలో విలువ ఉంటుంది నాన్న. మంచిగా చదువుకొని మంచిగా బాగుపడాలి. నేను ఎంత కష్టపడుతున్నానో ఆ కష్టానికి ఫలితం చెప్పాలి నువ్వు బాంచన. మమ్మీ ఇక నేను పోలీస్ ఆఫీసరు ఏతత్తి, ఇక నీ పరువు నిలబెడతా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అమ్మా నువ్వు ఏడవకమ్మా, ఇక నేను పెద్దవేరాక పోలీస్ ఆఫీసరు ఏతత్తి. ఇక సరే సరే నాన్న, స్కూల్ టైం అవుతుంది, పో బాచన్ పో. అవ్వా ఇది ఇచ్చే పైసలు రోజు కోటర్ కంటే ఎక్కువ అయితలేవు నాకు. ఇవాళ ఎట్లయితే అట్లా ఇది కైగిల్లి జమ చేసిన పైసలన్నీ కాడ పెట్టిందిగా, మొత్తం పైసలన్నీ తీసుకుపోయి ఎంజాయ్ చేస్తా. ఎట్లయితే అట్లా అడ్డతే దాన్ని చంపి పట్టకపోతే ఇవాళ ఎట్లయితే అట్లా. నీ అవ్వా పైసలు పైసలు నువ్వు ఇచ్చే పైసలు కూడా సరిపోతావు జరిగే. బాంచనే దండం పెడుతున్న, కాలం మొక్కుతున్న బాంచనే ప్లాన్ గురించి పైసలు జమ చేసి పెట్టిన స్కూల్ ఫీజు కట్టనే బాంచనే చెప్తేందుకు నువ్వే చిన్న బతికే ఇట్లుంది, ఏం చేసినా నువ్వు మారవచ్చి. కళ్ళు కావాలి ఫీజు గురించి. డాడీ మీ డాడీ నన్ను చంపేసిండ్రా, నువ్వు ఉంటే నిన్ను కూడా చంపేస్తారా నాన్న, ఇన్ని నుంచి పోరా. అరే నువ్వేం బాధపడకురా, మా ఇంటికాడ మా మమ్మీ మా డాడీ నాకు ఒక చెల్ల కూడా ఉంది, కాకపోతే తమ్ముడు లేదురా. నువ్వు నా తమ్ముడు తీరుంటావా? మా ఇంటికి తీసుకుపోతా. మా 2 కుక్కలు దా. అగో మా చెల్లె ఇలా అన్నం తీస్తుంది. అక్క వెళ్ళవాళ్ళు, ఇక్కడ నుంచి నీకన్నా నాకు తమ్ముడు, ఇక్కడ నుంచి నాకు అక్కను చెల్లె. అన్న సూపర్. దారా మా మమ్మీని మా డాడీని అందరినీ చూస్తుందా? మమ్మీ ఎవరే పిల్లలు, ఎవరు పిచ్చోళ్ళ ఉన్నాడే నేను తీసుకొచ్చిన ఇంట్లోకి? మమ్మీ ఈయన పేరు కిట్టు, నాకు తమ్ముడు లాంటోడు, మంచోడు.
ఎవరే ఆ పిల్లలు? ఎవరు పడతా వాళ్ళని తీసుకొచ్చి పెడతావు ఇంట్లో? ఇయ్యాల రేపు మంచిగా లేదు, దొంగలు పడుతురంట. అమ్మ నాకు అమ్మ నాన్నలో ఓలేని ఒక అనాథని. అనాథ నా బిడ్డ ఇవ్వరక ఎప్పపోతేవేంది నాకు? అమ్మ ఇలా డాడీ తాగిన మైకంలా ఇగో వీళ్ళ అమ్మని చంపేసిందంటే అప్పటి నుండి ఊరు మొత్తం తిరుగుతుండే అనాథ తీరు. సరే సరే ఏం చేద్దాం దానికి. సరే బుక్కడం దండం పెట్టు, చూస్తే బాధ అనిపించింది పాపం. అట్లనే గ్లాస్లో 100 రూపాయలు తీసి ఇచ్చి పంపుకోపోయి. అమ్మ నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. నాకు తమ్ముడు లేడు కదా, ఇన్ని మనతోటే ఉంచుకుందా. నాకు తమ్ముడు ఉన్నట్టు చెల్లెకి అన్న ఉన్నట్టు. అయ్యో బిడ్డ, నువ్వు అన్న మాటకి నా మనసు కరిగిపోయింది బిడ్డ. ఆడు కూడా మన కొడుకు దాంట్లోనే. సరే మీ నాన్నని ఎట్లైనా ఒప్పించి ఇంట్లో ఉంచుకుంటా, సరేనా? ద్వారా కొడుకు కిట్టి గాని వల్ల మా మమ్మీకి కొడుకు దొరికిండు, మా చెల్లెకి అన్న దొరికిండు, నాకు తమ్ముడు దొరికిండు. అయ్యో మీ వల్లనే మా అమ్మ చనిపోయిందే, మీ ఫ్యామిలీ మొత్తం చంపేయడానికి ఏడికి వచ్చిందే. అరే నువ్వేం బాధపడకరా, ఇదంతా మన్నీళ్ళేరా. ఇలా నీళ్ళగా పెట్టుకుని తాను చేస్తాం, అలా వండుకుంటాం, ఇలా కిచెన్లో వంట వండుకుంటాం. ఇది అంతా నీళ్ళ వండుకోరా. అమ్మ ఈ ఇల్లు మొత్తం నాదేనే, నా ఇల్లు దాంట్లో మీరుంటుర్రే. అరే ఏంద్రా ఏదో గుసగుసలాడుతున్నావు? ఏమో ఎత్తలేనక్క. ఇక మేము ఒక ఆట ఆడుకుందామా? దాగుడు మూతలు ఆడుకుందామా? సరే రా ఆడుకుందా. నేనేమో కళ్ళు మూసుకొని 1 2 3 అంటా, నువ్వు అంతలోపు పెయ్యి దాక్కో, నేను వచ్చి నేను దొరకబడతా, సరేనా? సరే కిట్టు 1 2 3 లెక్క పెడతా. 1 2 నువ్వు నా చేతులు వచ్చినది. 6 7 8 9 10. అక్క నన్ను ఆడిపించుకోరా? అక్క మీరు ఆడుకుంటారా? నన్ను ఆడిపించుకోరా? అయ్యో సారీ మామి, కానీ నువ్వేం బాధపడకు, నిన్ను కూడా ఆడిపించుకుంటాం. అమ్మ నేను వచ్చేప్పుడు అక్కని కట్టబట్టి ఎందుకు కొడుతున్నావు? వామి నన్ను ఎందుకు కొడుతున్నాడు? మేము ఆట ఆడుకుంటున్నాం. అక్క నేనెందుకు నిన్ను కొట్టాలి? నాకు ఆకలేయంగా నువ్వు అన్నం పెట్టినావు, అన్నీ చేసినావు. అక్క నిన్నెందుకు నిన్ను కొడతా? అక్క కట్ట పట్టి నేను కొట్టిండు, అక్కడి నుంచి చూసిన నేను. చెల్లె నువ్వు కనిపీసు ఎత్తున్నావు కావచ్చు, మంచిగా మీ ఇద్దరం చాక్లెట్లు కొనుక్కొని తిందాం దా. అన్నా చాక్లెటా? నాకు కొని మనం ఇద్దరం ఆడుకుంటా తిందాం. అవుగా మీరిద్దరం అనుకుంటారా? మరి నాకు కొనియారా? ఫస్ట్ ఈ రాదని కాదు, ఇగో ఫస్ట్ ఇవి అమ్ముకొని వేసేయాలి. అరే నేనురా మరి. అద్దక్క అద్దా అద్దక్క మేము పోతాం. నేను అత్త అంటే ఈడు ఎందుకు అద్ద అన్నాడు? ఇంతమంది మా చెల్లెనేమో నా కట్టబట్టి నన్ను కొడుతున్నా అన్నాడు. మా చెల్లె మాట ఎప్పుడు అబద్ధం కాదు. ఒకసారి ఇన్ని ఫాలో చేస్తా. అన్న నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నా? చెల్లె దుకాణాలకు తీసుకుపోతున్నా. ఏదంటే అది కొనుకొస్తా. సరే కొనిస్తా, సరేనా? సరే అన్న. ఇక నా మాట వినాలే, సరేనా? సరే. అవును కానీ దుకాణం గిట్టు కదా, గడ్డ ఎట్లా తీసుకుపోతుండేడు? ఫాలో చేద్దాం. అన్న అన్న నువ్వు దుకాణాలకు తీసుకుపోతావు అన్నావు, ఇక్కడికి తీసుకొచ్చినావు ఏంది? చెల్లె చెల్లె ఇక ఆట ఆడాక మళ్ళీ దుకాణాలకు అయ్యి ఏదంటే అది కొనుక్కుందాం, సరేనా? అన్న అన్న ఏమాట ఆడదాం? చెల్లె ఇక నువ్వు కళ్ళు మూసుకోవాలి, నేను 30 కాక నేను లెక్క పెడతా. ఇక మళ్ళీ నేను 30 కాక లెక్క పెట్టే ముందుకే నువ్వు కళ్ళు తెరిచినాక నువ్వు అవుట్ అయినట్టు నీకు చాక్లెట్లు బిస్కెట్లు ఏం కొని. ఇక నువ్వు ఆ గేమ్లో గెలిచినావు అనుకో, నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనిస్తా. నాకు చాక్లెట్ బిస్కెట్లు అన్నీ వస్తాయంట, నేను కళ్ళు మూసుకుంటున్నా అన్నయ్య. చెల్లె కళ్ళు మూసుకో. 1 2 3 4 నువ్వు
నువ్వు తగ్గచ్చినావు కానీ నీకు చంపేస్తానే మా అక్కని కొడుతున్నారు మా అక్కని పోయిడవాడు మరి అదకొండు మా వామికని చంపాలని చూతుడు తొందరగా మా చిన్నత్తమ్మకి చెప్తా. బొద్దిగాల ఒక అనాథ పిల్లగాడు వచ్చింది కదా రాధకొండు వామికని చంపుతుండు తొందరగా. ఏంది చంపుతుండే ఆ పిల్లగాడు? ఎవరినా కొట్టుకునేది? ఎవర్రా నువ్వు అనాథవాన్ని మా ఇంటికి చేరనిస్తే నువ్వేమో మా పిల్లని చంపడానికి వచ్చినావా? ఎవరు నువ్వు చెప్పు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పు. చిన్న పిల్లలనే కాదు నిన్ను కూడా చంపేస్తా, మీ అందరిని చంపేస్తా. అరే నిజం చెప్పురా, మీ డాడీ కళ్ళు వచ్చిందని మీ అమ్మని చంపేసిందని అదంతా అవద్దాం కాదు, నిజం చెప్పు. నిన్ను అనాథమని పాపం పోనీ అని అన్నం తిని పెట్టిన మా ఇంటికి తీసుకొచ్చిన నిన్న ఒక తమ్ముడు తిరిగి చూసినా చెప్పురా, నిజం చెప్పు లేదు తుక్కులు కొట్ట. నువ్వెంత కొట్టిన ఊతా, నువ్వెంత చెప్పినా చెప్పవన్నా ఊతా, అసలుకే చెప్ప నా గురించి ఊత చెప్ప. అరే మర్యాదగా మీ అమ్మ పేర్లు చెప్పరా. ఇట్లా ఎప్పుడు రాదా నీకు తెలియదు వాని గురించి. ఇంటికి పోయిలా అగ్గి కొరగా తీసి చేతికి వస్తే అప్పుడు చెప్తాడు వాడు, నీకు తెలియదు వాని గురించి. చెప్తావా చెప్పవా నువ్వు, లేకపోతే కారపడి కళ్ళలా వస్తాను చెప్తున్నదా. ఇప్పుడు చెప్తావా చెప్ప, లాస్ట్ టైం చెప్పు. చెప్పు చెప్పు ఇంకా పట్టు ఇంకా పట్టు చెప్పు మరి చెప్పు. అరే ఎందుకు నాకు ఇట్లా చెప్తున్నావు, చెప్పచ్చుగా, చెప్తే అంతుండే ఒక పోగా చెప్పురా, మంచి ఇసి పెడతాం నిన్ను. అసలు ఎంత అడిగిన అవుతా. ఇప్పుడు చెప్పమంటే చెప్తాడుగా, ఇప్పుడు ఈ కొలకాసు పెడితే బరాబర్ చెప్తాడు. చెప్పు నా పిల్లల్ని చెప్పాలనుకుంటావు నువ్వు. కిట్టుగా నువ్వు చెప్పకపోతే మీ అమ్మ మీద ఒట్టేరా. మా అమ్మ మీద ఒట్టేయకోకుర్రి. ఇక మా అమ్మ అంటే నాకు ప్రేమ ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేయకోకుర్రి. చెప్పకపోతే మీ అమ్మ మీద చెప్తా. అక్క ఇక నేను చెప్పే ముందు ఇక నీకు ఒక విషయం తెలవాలి. నువ్వు తమ్ముడు తమ్ముడు అని అంటున్నాగా, ఇక అసలేంది నిజంగా నేను తమ్ముడినే నీకు. ఏంట్రా అమ్మాయి తమ్ముడు అంటే సొంత తమ్ముడు అంటే నాకు ఏం చెప్తున్నారా, నాకు అర్థమైతలేదు. ఏమో ఆడ అట్ట చెప్తున్నా నాకు అర్థమైతలేదు. మన అట్ట ఇట్లా వేసిన పిచ్చిలేసింది కావచ్చు. అక్క ఇక నేను నిజమే చెప్తున్నా. ఇక చెల్లె నాకు చెల్లెనే, ఇక నువ్వేమో నాకు అక్కవే. అరే కిట్టు నువ్వు తప్పించుకోవడానికి ప్లాన్ ఎత్తున్నావుగా, నిజంగా చెప్పు, నిజం చెప్పురా. నీ తల్లిదండ్రుల పేర్ల పేర్లు చెప్పు, మీ అక్క చెల్లెల చెప్పు, నిజం చెప్పు. నేను అనాథాన్ని కాదు, మీ అందరూ మా వాళ్ళే, ఈ ఆస్తి మొత్తం నాదే. గుట్టి నువ్వు ఇక్కడికొచ్చి బాగా నాటకాలు చెప్తున్నావా? ఈ ఆస్తి అంతా నేనే అవుతుందా? మీ ఆస్తంతా కొట్టేస్తానికి డ్రామాలు ఆడుతుండే ఇదంతా.